హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా డైలీ రొటీన్ వచ్చేసి నాన్ వెజ్ కర్రీ చేశాను. పచ్చిరొయ్యలు, మామిడికాయ ఒకటి, అలాగే గోంగూర పచ్చిరొయ్యలు ఒకటి, 2 వెరైటీస్ ట్రై చేశాను. అలాగే మా బేబీకి అనేసి మామిడికాయ పులిహోర కూడా చేశాను. సో అవేంటో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ముందుగా నేను మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. సో స్టవ్ మీద బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 5 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మామిడికాయ కూడా కట్ చేసుకుందాము. నేను ఒక మిడిల్ సైజ్ మామిడికాయ తీసుకున్నాను. సో మామిడికాయ శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. సో నేను పచ్చి రొయ్యలని ముందుగానే క్లీన్ చేసేసి పెట్టుకొని పసుపు అలాగే సాల్ట్ వేసుకొని వేయించుకున్నాను. ఆ వేయించుకున్నవి సగమేమో గోంగూరలోకి, సగమేమో మామిడికాయలోకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవి కొన్ని ఇందులోకి యాడ్ చేసి వేయించుకోవాలి స్మెల్ పోయే వరకు. అలా వేయించుకున్న తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో యాడ్ చేస్తున్నా. ఆ 1 టమాటో అనేది కొద్దిగా గ్రేవీ కోసం అనేసి టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటో కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయల ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో మామిడికాయలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పసుపు, కారం అలాగే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మసాలా ముద్ద నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మసాలాకి నాన్ వెజ్ కర్రీలోకి సపరేట్గా వేస్తానని. సో ఆ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే, మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. ఇంతకీ ఈరోజు మీ లంచ్ స్పెషల్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇప్పుడు పచ్చిరొయ్యలు గోంగూర ప్రాసెస్ చూద్దాము. బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్లో సాల్ట్ కూడా వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే నేను ముందుగానే గోంగూరని తుంచి శుభ్రం చేసుకొని ఒక 4-5 సార్లు కడిగి ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను. సో ఆనియన్స్ కూడా కుక్ అయిపోయి ఇప్పుడు పచ్చిరొయ్యలను యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకుందాము. రొయ్యలు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పసుపు అలాగే కారం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. రొయ్యలు, ఉల్లిపాయలు అన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మొత్తంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికించిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే నీచు స్మెల్ అవి రాకుండా మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా దగ్గర అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గోంగూర పచ్చళ్ళు కూడా రెడీ. మరోపక్క మా అమ్మాయికి కూడా మ్యాంగో పులిహోర చేస్తున్నాను. అంటే పచ్చడిలో వేయగా కొద్దిగా మ్యాంగో పీసెస్ ఒక 2-3 పీసెస్ ఉంచాను. దాన్ని తురిమేసి మ్యాంగో పులిహోర చేశాను. సో మా అమ్మాయికి చాలా ఇష్టంగా తింటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.